హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లోనే నేను మింత్రా నుంచి 4 ఇన్విజిబుల్ చైన్స్ తీసుకున్నాను. ఓన్లీ ఫర్ 270 రూపీస్. అసలు 200 రేంజ్లో 4 చైన్స్ వస్తాయి అనుకోలే. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, లేడీస్కి చాలా మంచిగా సెట్ అవుతాయి అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా షేర్ చేస్తాను అండ్ స్టైల్ చేసి కూడా చూపించేశాను. సో కంప్లీట్గా బ్లాగ్ చేసేస్తే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ చేతంతో ఆడుకుంటూ ఉన్నా అనమాట. మార్నింగ్ నేను వాడైతే శుద్ధం తీసుకొచ్చి కింద నేల మీద కొట్టి దానిపైన ఈ కారు నడుపుతున్నాడు అనమాట. ఆ కారు ట్రాక్స్ వేస్తూ వెళ్తుంది కదా, ఇంకా ఆ శుద్ధ మార్క్స్తో వాటితో ఆడుతూ ఉన్నాను చాలాసేపు. అదే ఆట ఆడాడు. అండ్ ఇదైతే ఇంకా ఈరోజు సున్నుండలు అయిపోయాయి. చేతన్ చేయమని అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా కొన్ని సున్నుండలు చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి ఉంటాయి కదా అన్నట్టుగా. చేతన్ ఆ గ్యాప్లో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ బట్ నాకు కంప్లీట్ అవ్వకుండానే పని వచ్చేసాడు ఈరోజు. ఇంక నేను చేస్తూ ఉండగానే వచ్చేసాడు అనమాట. వాడు వచ్చేలోగా కంప్లీట్ చేసేయాలని గోల్ పెట్టుకుని త్వరగా కానిచ్చేసాను కానీ బట్ ఏంటి ఏం చేస్తున్నానా? చేతన్ కోసం సున్నుండలు చేస్తున్నాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి? ఇంకా వాడు వచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా వాడిని కూడా కూర్చోబెట్టుకుని పక్కన సున్నుండలు చేస్తున్నాను అనమాట. వాడు వస్తే ఏంటంటే సరిగ్గా చేయనివ్వడు అండ్ దట్టు మళ్ళీ ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఉంటాడు అనమాట. ఒకటి కంప్లీట్గా తినడు, పక్కన పెడతాడు, మళ్ళీ ఇంకోటి అంటాడు. అసలు ఫుల్ విసిగిస్తాడు. ఇంకా వాడు ఉన్నప్పుడు ఇలా చేయాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఇంకా వాడిని అలా మేనేజ్ చేస్తూ ఆ కార్స్ ఇస్తూ ఆ కార్స్ లైన్లో పెట్టు, ట్రాక్లో నడుపు, అవి ఇవని చెప్తూ మెల్లగా చేస్తూ ఉన్నాను అనమాట. అస్సలు వినిపించుకోడు, లేకపోతే అసలు మన మాట ఏదో ఒక విధంగా కనబడుతున్నాయి. చేతను అక్కడ నీకు స్పారోస్ ఇంకే ఉన్నాయి. పైన ఉంది చూడు గోడ మీద. పిజియాన్ చూసావా? పిజియాన్ చూసావా? అదిగో ఇక్కడ స్పారోస్ ఏవి కనబడట్లేదు. అమ్మ పిజియాన్ ఎగిరిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ కాసేపు పడుకొని లేచాడు చేతన్. ఇంకా లేచిన తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ అన్ని పిజియాన్స్ స్పారోలు బాగున్నాయి అన్నమాట, ఎక్కువ ఉన్నాయి. సర్లేని వాడిని పిలిస్తే చూస్తూ ఇంకా ఆసునుండి ఇస్తే ఒకటి తింటూ ఉన్నాడు. అక్కడ క్యాప్చర్ సరిగ్గా అవ్వట్లేదు. చిన్న చిన్న పిచ్చుకలు అసలు, అంటే అప్పుడే పుట్టినవో లేదో ఏమో తెలియదు కానీ నాకు అంత చిన్న పిచ్చుకలు చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను అసలు కెమెరాలో అయితే కనిపించడమే లేదు అసలు. నేను చాలా ట్రై చేశాను, అవ్వట్లేదు. ఇది మార్నింగ్ తీసిందనమాట. మార్నింగ్ కూడా చాలా వచ్చాయి. నేను అలా వీడియో తీస్తుంటే వెళ్ళిపోతున్నాయి అనమాట. పక్కన ఆంటీ వాళ్ళు ధాన్యం ఎండబెట్టారనమాట. ఇంకా అవి తినడానికి వచ్చింది. చక్కగా ఎన్ని రకాలు వచ్చాయో పక్షులు, అసలు నేను ఫస్ట్ టైం ఇన్ని రకాల పక్షులు చూడడం. ఇంకా అప్పుడు అనిపించింది ఇలా ఏదైనా వాటికి ఫుడ్ ఉంటే చక్కగా అవి తినడానికన్నా వస్తుంటాయి, మనకు కూడా చూడటానికి బాగుంటుంది కదా అని. ఇంకా తర్వాత అయితే కాసేపు టెర్రస్ పైకి వెళ్ళాము. చేతనే కాసేపు అక్కడ ఆడిద్దాంలే అన్నట్టుగా తీసుకొచ్చా అనమాట. చూస్తే ఇక్కడ ప్లాంట్కి ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి. నాకు బాగా అనిపించింది. చెప్పాను కదా ఈ ప్లాంట్ చిన్నగా ఉన్న ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. నేను ఇంతకుముందు కూడా చూశాను బట్ మీతో షేర్ చేయడం కుదరలే. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు షేర్ చేయడము. అలా పూల మొక్కలతో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని ఇంకా చల్లగాలికి కాసేపు అటు ఇటు వాక్ చేసుకుంటూ కాసేపు చేత నేను టైం స్పెండ్ చేసాము. ఇంకా వాడు కూడా మంచిగా ఆడుకుంటాడు అనమాట. కాసేపు డాబా పైన అలాగా ప్లాంట్స్ ఉంటాయి అండ్ దట్టు ఈవినింగ్ చల్లగా గాలేస్తుంది కదా, ఇంకా కాసేపు అటు ఇటు తిరుగుతూ మంచిగా ఆడుకుంటాడు. ఇక పార్క్ వెళ్తే పార్క్, లేకపోతే ఇంకా టెర్రస్ పైకి వస్తాం మ్యాక్సిమం మేము. ఆ తర్వాత ఇంక కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే అవుట్ఫిట్స్ తీసుకోవడానికి వచ్చారనమాట. ఇవి వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్కి, మెటర్నిటీకి, ఫోటోషూట్స్కి రెంట్కి ఇస్తూ ఉంటాం మేము. ఇంతకు ముందు 2 years బ్యాక్ అనుకుంటా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేయించాను అనమాట. సో ఎవరికైనా ఫోటోషూట్స్కి కావాలంటే రెంట్స్కి ఇస్తూ ఉంటాము. అలా ఈరోజు ఒక క్లయింట్ వచ్చారు చూసుకోవడానికి. ఇంకా వాళ్ళు చూసుకుని సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టారనమాట. ఇంకా వస్తారు, వచ్చి తీసుకెళ్తారు. ఈ గ్యాప్లో ఇంకా అవన్నీ చూపించినవి అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి సార్ట్ చేసి నేను ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాగ్స్లో పెట్టేస్తున్నాను. ఈ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటాను నేను. ఇవి అమెజాన్ నుంచి తీసుకున్నాను నేనైతే. నాకు ఇవి చాలా బాగున్నాయి అండ్ డ్యూరబుల్గా అనిపిస్తున్నాయి అనమాట. ఎక్కువ కాలంగా చాలాసార్లు చాలామంది తీసుకెళ్లారు అండ్ నేను కూడా దీనిలోనే స్టోర్ చేసి యూజ్ చేస్తున్నాను.
బట్ జిప్స్ పోవడం కానీ అలాంటివి కూడా ఏం లేవు, బాగున్నాయి. పట్టు శారీస్ లాంటి వాటికి చాలా బాగుంటాయి. అంటే అందరి దగ్గర ఇలాంటి ఫ్రాక్సే ఉండవు కదా. ఒకవేళ ఏమైనా ఫ్రాక్ స్టిచ్ చేయించుకుని అలా స్టోర్ చేసుకోవాలనుకున్నా ఇవే బెస్ట్ అనిపించింది నాకు. ఇవేంటంటే మెటర్నిటీ అవుట్ఫిట్స్కి చెప్పాను కదా, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వాటికి తీసుకెళ్తుంటారు. సో ఈ అవుట్ఫిట్స్లో ఫుల్ క్యాన్ ఉంటుంది. అండ్ దట్టు అవి ఫుల్ హెవీగా ఉండడం ఉంటాయి అన్నమాట. అంటే బాగా ఫ్లేర్ పెట్టి అండ్ టైల్స్తో ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కుట్టించాము. ఇవన్నీ ఫ్రీ సైజ్ కాబట్టి ఇంకా హెవీగా ఉంటాయి చూడటానికి కూడా. అండ్ ఫోల్డింగ్ కూడా చాలా కష్టం. ఎవరైనా వచ్చి తీసుకెళ్తున్నారంటే ఇంకా అవి చూపించి మళ్ళీ ఫోల్డింగ్స్ వేసి పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇక షూట్ అయిన తర్వాత అయితే చెప్పక్కర్లా, ఇంకా పెద్ద టాస్క్ అది నాకు. అండ్ ఇంకా అవన్నీ ఇంకా సార్ట్ చేసేసి నీట్గా సెట్ చేసి పక్కన పెట్టేశాను నేనైతే. తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏంటో ఈ సమ్మర్ వచ్చేసింది, వేడిగా ఉండడం వల్ల కర్రీస్ తినాలంటే అస్సలు తినాలనిపించట్లేదు. ఈవెన్ డిన్నర్లోకైనా సరే రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ ఇలా ఏదైనా అయితే ఇంకా ఈజీగా తినొచ్చు అనిపిస్తుంది. ఇంకా అందుకే ఈరోజు పప్పుచారు చేసేద్దాంలే కొంచెం పప్పుతో అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. అసలు నాకైతే కర్రీ వండాలని కూడా అనిపించట్లే. అసలు ఫుల్ కర్రీ తినాలంటే అదొక రకమైన ఫీల్ అనమాట. అది చారు పప్పుచారు లాంటివి అయితే హ్యాపీగా తినాలనిపిస్తుంది. అండ్ దట్టు ఫుల్గా దాహం కూడా వేసేస్తుంది. ఇంకా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అయితే చెప్పక్కర్లేదు, ఆ వేడికి ఇంకా దాహంగా అనిపిస్తుంది. నాకైతే మామూలుగానే ఫుల్ వాటర్ తాగేస్తాను నేను. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత బాగా అలవాటు అయిపోయింది అనమాట వాటర్ ఎక్కువగా తాగడం. అప్పుడు 5 లీటర్స్ అని తాగడం. ఇక అదే అలవాట్లో ఇంక ఇప్పటికి ఫుల్ దాహం వేస్తుంది. అండ్ సమ్మర్ వస్తే ఇంక నా వాటర్ కష్టాలు చెప్పక్కర్లేదు. జస్ట్ అలా బయటికి వెళ్ళి నా దగ్గర వాటర్ బాటిల్ ఉండాల్సిందే, లేకపోతే ఏదో ఒక వెళ్తేనే అనిపిస్తుంది అనమాట. అలా అలవాటు అయిపోయింది. ఏంటో నాకు అసలు వాటర్ లేకపోతే అసలు పూట గడవదన్నట్టే ఉంటుంది ఇప్పుడు. సో తర్వాత అయితే ఇంకా సింపుల్గానే జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటోతో పోపు వేసేసి ఇంకా పప్పుచారు అయితే చేసేస్తున్నాను అనమాట. కొంచెం పలచగానే చేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా పెద్దగా ఏమి యాడ్ చేయలేదు, ఇంకా డిన్నర్లో కదా అన్నట్టుగా కాస్త పలచగా చక్కగా ఇంకా మంచిగా చేసేసి పక్కన పెట్టేశాను. ఇక నా వంట అవుతూ ఉంది. మీన్ వైల్ చేతను ఆడుకుంటూ ఉన్నాడనమాట. వాడిని హాల్లో ఆడుకోమని చెప్పేసి ఇంకా నేనైతే కుకింగ్ చేస్తూ ఉన్నాను. ఈ గ్యాప్లో వాడిది లారీ ఉంది, ఇది షష్ట్లో తీసుకున్నాడు లారీ అయితే. ఆ లారీలో ఈ పజిల్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఎక్కిస్తూ లోడ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ లారీ అంట లోడ్ దించడానికి వెళ్తుందంట. ఈ హెల్పర్ కార్స్ అని ఒక కార్టూన్ చూస్తాడు చేతన్. అవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ట్రక్స్, లారీస్, బస్సెస్ ఇలా వస్తూ ఉంటాయి. అవి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ వర్క్లో అవి మళ్ళీ లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, ఏదో కన్స్ట్రక్షన్ చేయడం, ఏదో ఒకటి చేస్తాయి అన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాటి గురించి చెప్తూ ఉంటాయి. వాడికి అవి చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఆ కార్టూన్స్లో ఉన్నాయి బాగా అర్థం చేసుకుని అవి ఏం చేస్తున్నాయి రియల్ లైఫ్లో చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఇది కూడా ఒక ఎగ్జాంపులే. సో ఇక్కడైతే ఇంకా వాడిని చూస్తూ ఇంకా ఈ మీన్ వెల్ మధ్యలో వచ్చి రైస్ కూడా అయిపోయింది. ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేశాను రైస్తో పాటుగానే. ఇంకా ఎగ్స్ కూడా ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ ఎగ్ ఫ్రై ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. చారు, పప్పుచారు లాంటి వాటికి. దీనిలో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. లేదు అంటే మొత్తం మసాలాస్ అన్నీ బర్న్ అయిపోతాయి అన్నమాట. మనకి మాడిన స్మెల్ వచ్చేసి టేస్ట్ మారిపోతుంది. అందుకే ఫస్ట్ ఆయిల్లో ఈ 3 యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాస్త వేడయ్యాక ఎగ్ని హాఫ్గా కట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎగ్ని 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. సో నేనైతే హాఫ్ కట్ చేస్తాను. కట్ చేసి బోత్ సైడ్స్ మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కావాలనుకున్న ఎగ్ తినని వాళ్ళు ఇలా కాస్త ఫ్రై చేసిస్తే కాస్త ఇష్టంగా తింటారు కదా. ఇంకా మాకైతే అప్పుడప్పుడు చేసుకుంటాం అనమాట, ఇష్టమే. ఇలా ఈవినింగ్ డిన్నర్లోకి అలా అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇంకా ఆ ఫ్రై చేస్తూ కిచెన్లో వర్క్స్ చేసుకుంటూ చేతని చూసుకుంటూ ఉన్నాను అనమాట. వీడైతే చెప్పాను కదా మళ్ళీ ఈ ట్రక్లో వేయడానికి క్రేన్ని యూజ్ చేస్తున్నాడు. ఇదైతే మా ఇంటి ముందు ఏదో వర్క్ జరిగిందిలేండి మొన్న. ఆ క్రేన్ మట్టి అంతా తవ్వడం, తీయడం, పక్కన వేయడం ఇవి చూశాడనమాట. మళ్ళీ ఆ లారీస్లో వచ్చింది తీసుకొచ్చి వేయడం పక్కన అవన్నీ చూశాడు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాడు ఇక్కడ. చేతను ఏదైనా చూశాడనుకోండి అది ఇంట్లో కూడా ట్రై చేయడానికి చాలా ఎక్కువ ప్రయత్నిస్తుంటాడు. సో అలా జరిగింది. ఇంకా ఈలోగా మేము డిన్నర్ కూడా ఇంకా ప్రిపేర్ చేశాను కదా, ఎర్లీగా చేసేద్దాంలే అన్నట్టుగా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాము. ఇంకా మా హస్బెండ్ అప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యారు. ఇంకా చేతనైతే ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే ఫుడ్ వాడే తింటానంటున్నాడు. ఫుల్గా ఒళ్ళంతా వంపేసుకుంటున్నాడు. జస్ట్ మనం అలా కలిపేసి ఇస్తే తింటానని అంటున్నాడు అనమాట. ఇక ఎలాగో మొత్తం మళ్ళీ వాష్ చేయాల్సి వస్తుంది.
ఏకంగా పడుకునేటప్పుడే చేయిద్దాంలే బాత్ అని చెప్పేసి ఇంక చేయించలేదు. ఫుల్గా ఒళ్ళంతా పూసుకున్నా కానీ వాడే తినాలంట. చాలా వయ్యారంగా 1-2 మెతుకులు తీసుకుంటూ స్పూన్తోనే తీసుకుంటానంటూ అలా తింటున్నాడు. చాలాసేపు తింటున్నాడు కానీ సర్లే వాడు ఎంతూజియాజం ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఈరోజు పప్పుచారు చేశాను కదా, అదే మంచిగా కొంచెం నెయ్యి వేసి కలిపేసి పెట్టాను. కాస్త కూర్చుని ఆ స్పూన్తో అలా అలా తింటూ ఉన్నాడు అనమాట. అలా మా డిన్నర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా డిన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు అయితే పెసలు నానబెట్టాను. పెసలు రైస్ కలిపేసి ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు వేద్దామని చెప్పి ఇంక ఈరోజు ఏంటంటే మర్చిపోయాను అనమాట. కొంచెం అర్లీగా మార్నింగ్ సెషన్లోనే నానబెట్టేదాన్ని, బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక నానబెట్టాను మర్చిపోవడం వల్ల. ఇంకా అందుకే డిన్నర్ అయ్యాక కిచెన్ క్లీన్ చేసే ముందు అప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట. సో దట్ ఎక్కువ టైము నానడానికి కూడా ఉంటుంది కదా అన్నట్టుగా. అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి పెసరపిండి ఏం పెద్దగా ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా ఒక 1 or 2 hours బయట పెట్టినా మంచిగానే ఫెర్మెంట్ అయిపోతుంది. ఇంకా అందుకే జస్ట్ హ్యాండ్స్తో మిక్స్ చేసి ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసుకునే వరకు బయట పెట్టి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. లేకపోతే అది ఓవర్గా ఫర్మెంట్ అయిపోతుంది. అంత ఓవర్గా ఫర్మెంట్ అయితే టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది. నార్మల్ దోశలు అయితే బాగానే ఉంటాయి కానీ ఈ పెసరట్లు లాంటివి ఏంటంటే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోయి పులుపు వచ్చేస్తుంది అనమాట త్వరగా. ఇక అందుకే సమ్మర్లో బయట ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2-3 hours బయట పెట్టి ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే బెస్ట్. ఇంకా నేను కూడా అలానే చేసేసాను. కిచెన్ అంతా క్లీనింగ్ అయ్యాక పడుకునే ముందు ఇంకా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత హాట్ వాటర్ పెట్టేసి గిన్నెలన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. చేతనికి బాత్ చేయించాలి, నేను ఫ్రెష్ అయ్యి రావాలి కాబట్టి. ఇక వాటర్ పెట్టేసి వాడికి డ్రెస్ తీసేసి కాసేపు ఆడుకోరా అని చెప్తుంటే వినకుండా వచ్చి ఆ రోబో కుక్కుని నొక్కడం, నాతో మాట్లాడడం, మా హస్బెండ్ వీడియో తీస్తుంటే ఆయన్ని కదపడం చేస్తూ ఉన్నాడు అనమాట. కాసేపు బకెట్లో వాటర్ ఇచ్చి ఆడుకో చేతను వాటర్లో అంటే నార్మల్గా అయితే ఆడుకుంటాడు. ఈరోజు ఏంటో మరి వీడియో తీస్తున్నాం కదా ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకున్నట్టున్నాడు. లోపలికి వచ్చేసాడు వద్దుద్దు అనుకుంటూ. ఇంకా హాట్ వాటర్ కాగిలోగా ఒక బకెట్ వాటర్ ఇచ్చి ఇంకా దానిలో కూర్చొని ఆడుకోమని చెప్తుంటా అనమాట. సో వాడికి కూడా వాటర్లో ఆడుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని అలా ఆడుకుంటాడులే అని డైలీ ఈవినింగ్ ఇస్తాము. మ్యాక్సిమం మార్నింగ్ కుదరదులేండి, మార్నింగ్ హరీగానే ఉంటుంది. ఎలా అయినా ఇంకా వాడు లేచి బ్రేక్ఫాస్ట్ అంతా చేయాలి కాబట్టి ఇంకా ఫ్రెష్ అయితే కానీ తినడం చెప్పాను కదా. ఇంకా అందుకే మార్నింగ్ హరీలో కుదరదు, ఈవినింగ్ ఇస్తాను. వాడికి వాటర్లో ఆడుకోవడం చాలా ఇంట్రెస్ట్. సో అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ తీసుకున్నా అని చెప్పాను కదండి మింత్రా నుంచి. అవి ఇవే అనమాట, సెట్ ఆఫ్ 4 వచ్చాయి. నాకైతే ఇవి చూసి బాగున్నాయి అనిపించింది. ఈ చైన్స్ ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ లేకపోతే ఆఫీస్ వేర్కి కానీ మనమైనా వెస్ట్రన్ వేర్ మీద వేసుకోవడానికి కానీ సింపుల్గా రెడీ అయినప్పుడు వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. ఇవన్నీ మీషోలో అట్లా కూడా దొరుకుతాయి, బట్ నాకు మింత్రాలో కనిపించేసరికి నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ దట్టు కాస్ట్ కూడా 270 అనమాట. అసలు 270 రూపీస్కి వస్తాయా, నిజమేనా, ఎలా ఉంటాయి క్వాలిటీ అనుకున్నా. మోస్ట్లీ మనకు మింత్రాలో మంచి క్వాలిటీ వస్తాయి మ్యాక్సిమం అనిపిస్తుంది నాకు. ఇంకా చూద్దాంలే అన్నట్టుగా ఆర్డర్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది. చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ లాకెట్స్ చూస్తే అసలు నేను ఇంత బాగుంటుంది స్టోన్ క్వాలిటీ అనుకోలేదు, చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా 4 పెండెంట్స్ అనమాట. ఈ 4 యూనిక్గానే ఉన్నాయి, మనకి అన్నిటి మీద సెట్ అయ్యే విధంగా ఉన్నాయి అనమాట. నార్మల్ డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవడానికి బాగుంటాయి ఇవి 4 చైన్స్ కలిపి 272 రూపీస్ పడ్డాయి అనమాట. సో నాకైతే నచ్చాయి. ఇవి ఎలా ఉన్నాయి ఏంటో కూడా నేను స్టైల్ చేసి చూపిస్తానులేండి. సో చూస్తున్నారు కదా కాస్ట్, నేను డ్రెస్సెస్ బేరీ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ చైన్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చాయి అనమాట. క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయి అండ్ వేసుకుంటే కూడా చాలా నచ్చాయి. 4 డిఫరెంట్ పెండెంట్స్ వేసుకుంటే ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసేస్తాను, చూసేయండి.